ప్రార్థించే అనుభవం ఉందా నీకు నాకు? ప్రేయర్ కంటిన్యూస్గా జరుగుతుందా? అప్పుడప్పుడు చేస్తున్నామా? ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయమంటే మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం. ఆపదలలో ప్రార్థించే ప్రార్థనా వీరులు ఆయన శిష్యులు. ప్రేమైన వర్లారా, ఎడతెగక ప్రార్థన ఉంది. ఈనాడు వ్యక్తిగతంగా ప్రార్థనలు లేవు, కుటుంబాలలో ప్రార్థనలు, ప్రకటింపబడిన సంఘములో ప్రకటింపబడిన ప్రార్థన కుడికలకు మనం రాం. ఈరోజు ఆదివారం ఇంతమంది ఉన్నారు పైన కింద. ప్రార్థన కుడికకు వెరీ ఫ్యూ పీపుల్ గ్యాదరింగ్ ఉంటుంది. అంటే అంత బిజీ మనం. ఏం ప్రార్థన రాలేదంటే చీఫ్ మినిస్టర్ పక్కన పెన్ను పేపర్ తీసుకొని నేను ఉంటే, లేదంటే ప్రైమ్ మినిస్టర్ పక్కన ఉంటే, ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ల పక్కన ఉంటే, ఎంత బిజీ అంటే అంత బిజీ. గంట ప్రార్థనకు రాలేం. ఎంత చులకనైపోయిందంటే ప్రార్థన, అంత చులకనే. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? వాట్ ఇస్ ద మీనింగ్? ప్రార్థన అంటే ఏంటి? ఒక గొప్ప అవకాశం అండి దేవుడు మనకి ఇచ్చినాడు. ఆ గొప్ప దేవునితో మనము మాట్లాడే ఒక గొప్ప అవకాశం ఏంటంటే ప్రార్థన. అబ్బా తండ్రి అంటే ఆ పక్కన నిలబడి ఏం కావాలో చెప్పు అంటాడు. అంటే ఒక బ్రిడ్జి లాంటిది ప్రార్థన, ఒక వారధి లాంటిది.